తెలుగు సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. యా హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు స్టూడియోలో గోల్ మధ్యలో ఉంటూ సడన్గా ఇంతమంది చూస్తే కొంచెం ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఆయనకి, ఆర్పక్క ప్రభాకర్ గారు. ఆయన నాకు కాల్ చేసి, అరుణ్ ఒక సినిమా ఉంది ఇట్లా ధనరాజ్ గారు చేస్తున్నారు, ఒక ఫాదర్ సన్ స్టోరీ, నువ్వు మ్యూజిక్ అనుకుంటున్నావు అంటే ఓకే సార్ ఒకసారి ఫోన్లోనే అడిగాను నేను స్టోరీ బేసిక్లీ ఏం చెప్తానంటే ఫాదర్ సన్ స్టోరీ అని చెప్తే సరే ఊరికి చాలా వచ్చాయి కదా ఫాదర్ సన్ స్టోరీస్, ఒకసారి వెళ్ళి విందామని విన్నాను. ధనరాజ్ గారు నాకు స్టోరీ ఆయన చెప్పే స్టైల్ ఎలా ఉంటుందంటే తను యాక్ట్ చేస్తూనే చెప్పేస్తారు డైరెక్ట్గా. టు బీ హానెస్ట్ నేను ఆ స్టోరీ మధ్యలోనే అసలు షాక్ అయ్యాను. అంటే ఈ డైమెన్షన్లో ఇప్పటికి ఒక్క సినిమా కూడా రాలేదు, అసలు ఎవరు ఎందుకు క్రాక్ చేయలేదో నాకు తెలియదు. ఇట్స్ వెరీ ఫ్రెష్ అండ్ ఫాదర్ సన్ స్టోరీ, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. టు బీ హానెస్ట్ నేను నాకు మా ఫాదర్తో అంత గుడ్ రిలేషన్ లేదు, అంటే ఫాదర్ సైడ్ మదర్ సైడ్ ఉంటారు కదా కిడ్స్, నేను మదర్ సైడ్ అనమాట. సో అయినా కూడా నాకు ఫాదర్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందా అని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. సో అప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాను. సో అలాగే ధనరాజ్ గారిని అడిగాను, బ్రో ఫాదర్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారని అడిగాను. ఇలా సముద్రకని సార్ చేస్తున్నారని చెప్పారు. సో ఇంకా ఐ ఫెల్ వెరీ రెస్పాన్సిబుల్ అనమాట. సముద్రకని సార్ ఫ్రేమ్లో ఉంటేనే చాలా రిచ్గా ఉంటుంది సినిమా. సో అలా ఈ సినిమా నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు పృథ్వీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఆయన ప్రసాద్ నాకు అంటుంటారు, బ్రో ఈ బ్యాండ్లో ఏ సినిమా చేసినా నువ్వే మ్యూజిక్ ఉంటావు, నువ్వు వద్దనుకుంటే తప్ప అని చెప్తుంటారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక 3 వెరీ గుడ్ సాంగ్స్ ఉన్నాయండి. ఐ థ్యాంక్ రామ్జో గారు అండ్ సింగర్ శ్రీకాంత్, చాలా బాగా మా పృథ్వీ గారు నాకు అందరు ది బెస్ట్ టెక్నీషియన్స్ ఇచ్చారు. అండ్ లైక్ మార్తానికి వెంకటేష్ గారు అండ్ మదర్ మ్యామ్, అసలు మదర్ షార్ట్స్ చూస్తుంటే అదంతా రియల్గా అవుతుందేమో, సినిమా కెమెరాతో షూట్ చేశారేమో అంత రియలిస్టిక్గా ఉంటుంది. మ్యామ్ షూట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ సినిమా తర్వాత. సో యా అండి, నాకు సరిగా మాట్లాడడం రాదు, ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. 21st రోజు సినిమా చూడండి ప్లీజ్, అట్లీస్ట్ అటెంప్ట్ టు వాచ్ ద మూవీ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్